భూపాల్పల్లిలో మాకు జాబ్ కార్డ్స్ గురించి చాలా కంప్లైంట్స్ ఇప్పుడు వస్తుంది. సో దాంట్లో ఈ మేజర్గా ఒక డిపిఓలో తర్వాత కలెక్టరేట్లో ఒక స్వీపర్ తర్వాత సెక్యూరిటీ గార్డ్ కోసం ఒక జాబ్ రావడం జరిగింది. దాంట్లో పోలీస్ సైడ్ నుంచి ఒక మేజర్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మాకు చాలా మంచిగా సక్సెస్ ఇప్పుడు వచ్చింది. సో ఈ విషయంలో భూపాల్పల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో క్రైమ్ నెంబర్ 361/2024 అండర్ సెక్షన్ 420, 386 రెడ్ విత్ 34 ఐపీసీ. తర్వాత సెకండ్ క్రైమ్ 362/2024 అండర్ సెక్షన్ 420 ఐపీసీ. ఈ దాంట్లో ఈ మొత్తం చెప్పడానికి ఉంటే టోటల్ 4 పర్సన్స్ కలిసి అరౌండ్ 40 విక్టిమ్స్ నుంచి డిఫరెంట్ టైమింగ్స్లో డబ్బులు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైనా అవుట్సోర్సింగ్లో మీకు పని ఇస్తారు, ఈ కలెక్టరేట్లో తర్వాత డిపిఓలో పని ఇస్తారు, ఆ గురించి ఇది చేయడం జరిగింది. సో దాంట్లో ప్రతి పర్సన్ నుంచి అరౌండ్ 1 lakhs, 1.5 lakhs, 2 lakhs వరకు అమౌంట్ కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇది ఏదైనా జాబ్ ఇచ్చిన తర్వాత కూడా శాలరీ కూడా ప్రాపర్గా ఇవ్వలేదు. హార్డ్లీ ఏదైనా 5-6 మంత్లో 10,000, 15,000 మాత్రం ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇది ఫ్రాడ్లో మేము 4 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్ పర్సన్ అంటే గురం శ్రీనివాస్, అతను పాత హిస్టరీ కూడా ఉంటుంది. ఆల్రెడీ మాకు 2 కేసెస్ కూడా లాస్ట్ ఇయర్లో అతను అగెన్స్ట్ చేయడం జరిగింది. ఆ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత మిగతా 3 మెంబర్స్ మొకిది అశోక్, సుభాష్ అండ్ శ్రీకాంత్ ఇప్పుడు అబ్స్కాండింగ్ ఉన్నారు. అతను కూడా ఖచ్చితంగా మేము ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. సో ఈ ఓవరాల్ కేసులో టోటల్ మేము 3 మెంబర్స్కి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము. దాంట్లో టోటల్ విక్టిమ్స్ నుంచి ఏదైనా ఫ్రాడ్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ 40 విక్టిమ్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో టోటల్ 55 lakhs టోటల్ అమౌంట్ ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మా పోలీసులో ఇన్వెస్టిగేషన్లో మేము ఒక హుండా WRP కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ నుంచి, సబ్ డివిజన్ నుంచి ఒక మంచి టీం పని చేయడం జరిగింది. దాంట్లో స్పెసిఫికలీ డిఎస్పీ భూపాల్పల్లి సంపత్రావు, తర్వాత SHO భూపాల్పల్లి నరేష్, SI ప్రసాద్, SI సుధాకర్, CCS SI రమేష్, తర్వాత కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్లో సదానంద్, వెంకారెడ్డి, రాంబాబు, శ్రీనివాస్ అందరూ మంచిగా పనిచేసి అది చేయడం జరిగింది. సో స్పెసిఫిక్లీ మీ అందరికీ మేము ఆహ్వానం చేస్తున్నాము. ఇంకా కూడా ఏదైనా ఖచ్చితంగా ఈ పర్సన్ అగేన్స్ట్ ఏదైనా కంప్లైంట్స్ ఉంటే జాబ్ కార్డ్ గురించి మీ పోలీస్ స్టేషన్లో రండి, మాకు కంప్లైంట్స్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో హిస్టరీ చూస్తే ఇక్కడ చాలామంది ఈ జాబ్ ఫ్రాడ్స్ అంటే ఇది ఒక చైన్ ఉంటుంది, కంటిన్యూస్గా ఇది ఫ్రాడ్స్ నడుస్తుంది. కలెక్టరేట్లో, తర్వాత ఏరియా హాస్పిటల్లో, మెడికల్ కాలేజ్లో, డిపిఓలో